చేసిన సేవలకు సార్కు మనం జీవితాంతం రుణపడి ఉండాలి. సార్ అడుగుజాడలో మీ వెనుక సారు వెనకాలే మేము మీ ముందుకు మీ బిడ్డగా మీ కన్నూరు ప్రజలకు సేవ చేయడానికి సారుతో నేను మీ ముందుకు వచ్చాను. మీ ఆశీర్వాదంతో మీరు ఓటు వేసి సార్ ఆశీర్వాదంతో మీరు ఓటు వేసి ఆశీర్వదిస్తే నేను చేసే కొన్ని పనులు: పాత గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చి మెరుగైన సేవలు చేస్తాము. నుండి ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్ అయ్యే ఖర్చు మొత్తం భరిస్తాము. కన్నూరు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతి జరిగే విద్యార్థులు వార్షిక ఫీజు చెల్లిస్తాము. కన్నూరు నుండి రాములపల్లెకి వెళ్లే దారిలో వీధి దీపాలు ఏర్పాట్లు చేస్తాము. కన్నూరు నుండి ఉప్పల్ వెళ్లే దారిలో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మిస్తాను. సమ్మక్క సారలమ్మ జాతరకు వెళ్ళి జాతర గద్దెల పూర్తి చేయించి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయిస్తాము. ఎస్సీ కమ్యూనిటీ యొక్క కమ్యూనిటీ హాల్, యాదవ, ముదిరాజ్, పద్మశాల కులస్తుల కమ్యూనిటీ హాల్లు పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాము. గౌడ కులస్తుల ఎల్లమ్మ గుడి నిర్మాణంలో నా వంతు సహకారాలు అందిస్తాము. యువత కొరకు ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. నాతో పాటు వార్డు సభ్యులుగా తౌటం చిరంజీవి, తగిరెడ్డి కవిత, దేవేందర్ రెడ్డి, పల్లె మధుకర్, జిల్లపల్లి విక్రమ్, ఇనుగాల వర్ణిక రమేష్, అల్లపు శ్రీనివాస్, తాండ్ర అనూష ప్రశాంత్, గుమ్మడి ప్రశాంత్, పెండ్యాల జ్యోతి రాజేందర్, కసరపైన శ్రీనివాస్ వీళ్ళందరూ వార్డు సభ్యులు. నాతో పాటు మీ అమూల్యమైన ఓటును 11వ తేదీన ఫుట్బాల్ గుర్తుకు ఓటు వేసి మీ ఇంటి బిడ్డను ఆశీర్వదించి మీకు సేవ చేసే భాగ్యాన్ని నాకు కల్పించగలరని కోరుతున్నాను. మైక్ వినబడుతుందా? మైక్ వినబడుతుందా? వినబడుతుందా? స్వాతి కిషన్ రెడ్డి, ఆ కిషన్ రెడ్డి గారు చెప్పినట్టుంది ఇవన్నీ హామీలు ఇవ్వమని. చాలా హామీలు ఇచ్చినావు తల్లి. వాళ్ళు కోరుకునేది గ్రామ సర్పంచ్గా, వార్డు మెంబర్లుగా ప్రజలు కోరుకునేటివి రెండే. ఒకటి, వాళ్ళని చల్లగా చూడడం. చల్లగా అంటే ఏ ఇబ్బందులు లేకుండా, ఎప్పుడో ఆపద వచ్చినా, ఎప్పుడు అవసరం పడ్డా ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తి, ఇంటికి పోతే కూర్చోబెట్టగలిగి, ఛాయ్ ఇచ్చి, మంచిగా 4 మాటలు మాట్లాడి నేనున్నా అనేటువంటి భరోసా కోరుకుంటారు సర్పంచ్, వార్డు మెంబర్ నుంచి. రెండవది ఏం కోరుకుంటారు? గెలిచే ముందు ఎట్లున్నామో గెలిచిన తర్వాత కూడా గట్లే ఉండాలని కోరుకుంటారు. మనిషి మారద్దని భాష మారద్దు, పద్ధతి మారద్దు, నోట్ల నాలుక లెక్క ఉండాలని కోరుకుంటారు. దీని తదనంతరం ఏం కోరుకుంటారంటే ఇంత అభివృద్ధిని కోరుకుంటారు. కానీ ప్రజలకు అంత అర్థమైపోయింది. ఇప్పుడు మనం చెప్పేది ఏం లేదు. గతంలో చేసిన పనులకే బిల్లులు రాక గ్రామ సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, ఎంపీటీసీలుగా మందు డబ్బాలు పట్టుకొని కలెక్టరేట్ల ముందు తాగి చచ్చిపోతామని చెప్పి కుటుంబ సభ్యులు చనిపోయిన సందర్భాలు, చనిపోదామని పోయిన వాళ్ళు పట్టుకున్న సందర్భాలు మీరు చూశారు. ఇక్కడ ఏం పెద్దగా గ్రామ పంచాయతీలలో నిధులు లేవు. వాస్తవంగా చెప్పాలంటే ఈ సఫాయి కార్మికులకు ఇచ్చే జీతం 15th ఫైనాన్స్ కమిషన్ ఢిల్లీ నుంచి పైసలు లేకపోతే జీతాలు లేవు. చాలామంది తెలియదు.
పర్ క్యాపిటల్ ఇన్కమ్ అని ఉంటుంది. ఆ పర్ క్యాపిటల్ ఇన్కమ్ రాకపోతే ఊళ్ళో కరెంటు బిల్లు కట్టడానికి కూడా పైసలు ఉండవు. ఇవాళ కరెంటు బిల్లులు కట్టే పైసలు, ఇలా లైట్లు పెట్టే పైసలు, నీ మురికి కాలంలో కట్టే పైసలు, వాడకట్లలో సిమెంట్ రోడ్లు వేసే పైసలు, ఈ పచ్చడి చెట్టు పెరిగే పైసలు, నువ్వు తింటున్న బియ్యము, నువ్వు తీసుకుంటున్నటువంటి పెన్షను, నీకు ఇచ్చే డబుల్ బెడ్రూము, ఇవాళ ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంపితే తప్ప సాధ్యం కాదు. కానీ ఏమంటారు ఇక్కడ, నాకు ఓటెత్తేనే నీకు పెన్షన్ ఇస్తాం, నాకు ఓటెత్తేనే అట్లా. ఇప్పుడు కేసీఆర్ పోయిండు, ఎవరు వచ్చిండ్రు? కాంగ్రెస్ వచ్చింది. పెన్షన్ పోయిందా? పెన్షన్ తగ్గిందా? బియ్యం పోయినాయా? ఏవి పోవు. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, నేను గతంలో కూడా ఒక కథ చెప్పినా, మళ్ళీ ఇప్పుడు చెప్పను, కానీ వీళ్ళంతా కూడా ఏ పార్టీ వాళ్ళైనా, ఢిల్లీలో ఉన్నోళ్ళైనా, రాష్ట్రంలో ఉన్నోళ్ళైనా, ఏ పార్టీలైనా కావచ్చు కాక, మనం కట్టిన పనుల పైసలకు కాపలదారులు మాత్రమే తప్ప ఓనర్లు కాదు. మొదటిదాకా ఓనర్ అనుకుంటాడు కేసీఆర్ 2023 వరకు. మళ్ళీ వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఓనర్ అనుకుంటాడు. ఎప్పటిదాకా అనుకుంటాడు? 2028 నవంబర్ వరకు అనుకుంటాడు. తర్వాత మళ్ళీ ఎవరు అవుతారు? అందుకనే అంతిమ బాసులు, అంతిమ ఓనర్లు ఎవరు? ప్రజలు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఇవాళ స్వాతి ఇన్ని మాటలు చెప్పింది. స్వాతి సర్పంచ్ వల్ల ఎట్లా వస్తుంది? ఈటలాంధ్రానికి వస్తుందా? నా కన్నూరు ప్రజలు ఆత్మను ఆవిష్కరించి ఓటు వేసి ఆశీర్వదిస్తేనే వస్తుంది తప్ప పైసలకు రాదు. వస్తుందా? అందుకనే కొనుక్కుంటే దొరికే వస్తువు కాదు ఇది. ఎవడన్నా బాగా పైసలు ఉన్నోడు నేను 3,000కు ఇస్తా, 4,000కి ఇస్తా అంటే తీసుకుంటారు, కానీ వేసుకునే దిక్కు